గత సంవత్సరం ఆగస్ట్ 5వ తారీఖు అంటే 2024 ఆగస్ట్ 5వ తారీఖు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి వచ్చి తలదాచుకున్న విషయం మనకు తెలిసిందే. గత సంవత్సరాల కాలంగా ఆవిడ భారతదేశంలోనే ఉంటున్నారు. రీసెంట్గా ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో బంగ్లాదేశ్ తప్పకుండా మళ్ళా రైజ్ అవుతుంది, తప్పకుండా బంగ్లాదేశ్కి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. మీరు బంగ్లాదేశ్కి తిరిగి వెళ్తారా అని చెప్పి ఆవిడ ఒక ప్రశ్న అడిగారు. దానిలో ఆవిడ 3 మాటలు చెప్పారు. 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతే నేను బంగ్లాదేశ్కి తప్పకుండా తిరిగి వెళ్తాను. ముఖ్యంగా బంగ్లాదేశ్లో పార్టిసిపేటరీ డెమోక్రసీ రిస్టోర్ అవ్వాలి, భాగస్వామ్యంతో కూడిన ప్రజాస్వామ్యం అక్కడ రిస్టోర్ అవ్వాలి. రెండోది అవామీ లీగ్ పార్టీ పైన వేసిన బ్యాన్ ఎత్తేయాలి. మూడోది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, స్వేచ్ఛాయుతంగా అక్కడ ఎన్నికలు జరగాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఇంట్రిమ్ గవర్నమెంట్ని ఆవిడ దుయ్యబట్టారు. అంతేకాదు మహమ్మద్ యూనిస్ మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నారని, ఇండియాతో ఆయన రిలేషన్స్ చెడగొట్టుకున్నారని అది చాలా పెద్ద తప్పు అని చెప్పి కూడా ఆవిడ చెప్పారు.